నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. నేపాల్లో అనూహ్యంగా విరుచుకుపడ్డ వరదలు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. ఉన్నట్టుండి భోటే కోషి నది ఉగ్రరూపంతో ఉప్పొంగి ఉప్పెనలా ముంచెత్తింది. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా వచ్చిన భారీ వరదల్లో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. కనీసం 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని ఇప్పటివరకున్న ప్రాథమిక సమాచారం. వీరిలో 100 మందికి పైగా ఇండియన్స్ ఉన్నారని తెలుస్తోంది. అనేక బ్రిడ్జ్లు, ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇప్పుడే కాదు, 2 ఏళ్ల క్రితం కూడా నేపాల్లో ఇలాంటి జల ప్రళయాన్ని చూశాం. వందలాది మంది అప్పట్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి? తరచూ నేపాల్ను ఇలాంటి విపత్తులు ఎందుకు చుట్టుముడుతున్నాయి? భౌగోళిక పరిస్థితులే కారణమా? మానవ చర్యలే విపత్తులను మోసుకొస్తున్నాయా? నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త, విజయవాడ నుంచి. నమస్తే శ్రీకుమార్ గారు. నమస్తే. అట్లాగే డాక్టర్ కె పూర్ణచంద్రరావు గారు, భూ విజ్ఞాన శాస్త్రవేత్త, అమెరికా నుంచి. నమస్తే అండి. రైట్. కుమార్ గారు, నేపాల్లో వరద విధ్వంసం ఏ స్థాయిలో నష్టం కలిగిస్తుందో చూస్తున్నాం. వందలాది మంది పర్యాటకులు గల్లంతయ్యారు. అయితే ఉన్నట్టుండి ఇంత ఉధృతంగా నది ఉప్పొంగడానికి కారణం ఏమై ఉంటుందంటారండి? ఇది దీంట్లో అనేక అంశాలు ఉన్నాయండి. మనం గతంలో చర్చించినట్టుగా ముఖ్యంగా ఎలినో ప్రభావం సూపర్ ఎలినోగా మారిన తర్వాత మనకి ఎప్పుడైతే హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది పాజిటివ్గా ఉండాల్సింది నెగిటివ్గా అయ్యి న్యూట్రల్ కూడా కాకపోవటం వల్ల దాదాపుగా జూన్, జూలై మాసాల్లో ఉండాల్సిన ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కనుక పెరిగినట్టయితే మన భూ వాతావరణంలో ముఖ్యంగా భారతదేశంలో ఈ మాన్సూన్ సీజన్లో 7% మాయిశ్చర్ కంటెంట్ పెరుగుతుందండి. ఈ పెరగటం వల్ల ఏం జరిగిందంటే, ఒక పక్క ఇండియన్ ఓషన్ డైపోల్ నెగిటివ్ అవ్వటం, అక్కడ పసిఫిక్ ఓషను మనకి సరైనటువంటి స్పందన, అంటే మనకి మాన్సూన్ రావాల్సిన విధంగా రాకపోవటం వల్ల ఇక్కడ మాన్సూన్ ఫెయిల్ అయింది. సౌత్ ఇండియాలో నార్త్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు ఇవి విఫలమైనప్పుడు ఈ వాటర్ వేపర్ మాయిశ్చర్ మొత్తం హిమాలయన్ రేంజ్కి, అంటే గార్వాల్ రీజియన్ కానీ, హిమాలయన్ రీజియన్ కానీ, వెస్ట్రన్ ఘాట్స్ కానీ ఇలా నెట్టివేయబడింది అనమాట. దీని కారణంగా ఏమైందంటే 3 అంశాలండి. ఒకటి, ఈ ఎక్స్ట్రా మాయిశ్చర్ వచ్చేసి ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ వల్ల హిమాలయాల్లో ఒక్కసారిగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి, మనం 2-3 రోజుల క్రితం చూసాం ఢిల్లీలో సంభవించినటువంటి అకాల వర్షాలు, భయంకరమైనటువంటి క్లౌడ్ బరస్ట్, 100 మిల్లీమీటర్ల నుంచి 120 మిల్లీమీటర్లు, అంటే 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం పడి ఢిల్లీ, గోర్గావ్, నోయిడా ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించినాయి. అలాగే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కానీ, నేపాల్ కానీ, సిక్కిం కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ ప్రాంతాలన్నీ హైలీ ఎకో సెన్సిటివ్ జోన్స్ అండి. రాబోయే ఈ విధ్వంసం రావడానికి ప్రధానమైన కారణం, ఒకటి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి ప్రధానమైన కారణం ఏంటంటే క్లౌడ్ బరస్ట్. ఈ క్లౌడ్ బరస్ట్ కారణం ఈ హిమాలయాల వైపు ఒక్కసారిగా దూసుకొచ్చినటువంటి ఈ తేమ అది కండెన్స్ అయిపోయి అది మొత్తం కూడా క్యుములోనింబస్ మేఘాలు ఒక్కసారిగా కురవటం. 2, అక్కడ ఉన్నటువంటి అలువియల్ సాయిల్స్, అంటే చాలా యంగెస్ట్ మౌంటైన్స్ హిమాలయాల్స్, చాలా కొత్తగా ఏర్పడినటువంటి పర్వతాలు, కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల లోపే ఉంటుంది అది. కాబట్టి దీనికి అక్కడ ఉన్నటువంటి టాప్ సాయిల్ వాటర్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ లేక రాళ్ళు మట్టితో కూడి ఒక్కసారిగా రన్ ఆఫ్ అయిపోవటం, అక్కడ ఉన్నటువంటి కాంక్రీట్ కట్టడాలు కానీ ఇవి అబ్జార్బ్ చేసుకోలేక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం, ప్రాజెక్టులు కొట్టుకుపోవటం, డ్యాములు, ఇవి విపరీతమైన విధ్వంసానికి కారణమైనవి. అదే కాకుండా గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ అంటాం, గ్లోఆఫ్స్ అంటారు. గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ అంటే హిమనదాలు ఏవైతే ఉన్నాయో అవి కట్టలు తెంచుకుని మంచుతో పాటుగా నీటిని ఒక్కసారిగా నెట్టుకు రావటం వల్ల మట్టి, బురద, రాళ్లతో పాటు ఈ కాశీ నదిలో ఏదైతే జరిగిందో ఈ ఉత్పాతం అనేది ఒక మహా జల ప్రళయం అని చెప్పొచ్చండి. ఇది హిమాలయ ప్రాంతాల్లోనే ఏర్పడటానికి కారణం హిమాలయాలు ఎకో సెన్సిటివ్, అక్కడ జరిగినటువంటి అనేక ఉత్పాతాలు దీనికి తోడయ్యాయి. ఓకే, రైట్. పూర్ణచంద్రరావు గారు, అసలు ఏంటి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి? హిమాలయ ప్రాంతాల్లో ఎందుకు ఇట్లా తరచూ వరదలు ముంచెత్తుతున్నాయి? 2 ఏళ్ల వ్యవధిలో చూస్తే ఇది నేపాల్కు 2వ విపత్తు. ఎందుకండి ఆ దేశానికి శాపం? సో బేసిక్గా ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే మీకు ఫ్లడ్స్ అనేవి క్విక్గా ఇంటెన్స్గా
అండ్ షార్ట్ డ్యూరేషన్లో వచ్చేస్తాయి అన్నమాట. మ్మ్. సో దీనివల్ల తీవ్రమైన నష్టం కలుగుతుంది. అయితే దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మీకు రెయిన్ఫాల్, అంటే ఇప్పుడు ప్రెసిపిటేషన్ చాలా హై ఉన్నప్పుడు వరుసగా చాలా రోజుల పాటు మనకి తీవ్రంగా వర్షాలు పడ్డప్పుడు ఇటువంటి ఫ్లడ్స్కి అవకాశం కలుగుతుంది అనమాట. సో దట్ ఇస్ ద మెయిన్, రెయిన్ఫాల్ అనేది మెయిన్ రీజన్. సో ఇది కాకుండా ఇంకా వేరే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, మనం తరచుగా చూస్తుంటాము. మ్మ్. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా హిమాలయ పర్వతాల మీద బోల్డన్ని గ్లేషియల్ లేక్స్ ఉన్నాయి అన్నమాట. అంటే గ్లేషియల్ లేక్స్ బేసిక్గా అవి ఐస్ రూపంలో ఉంటాయి, అవి క్రేటర్స్ మేడ్ ఆఫ్ ఐస్. అయితే అందులో ఈ గ్లోబల్ టెంపరేచర్ రైస్ వల్ల ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఈ గ్లేషియల్ లేక్స్ తొందరగా కరగడం జరుగుతుంది. ఆ మెల్టింగ్ వల్ల ఈ వాటర్ ఫామ్ అయ్యి తర్వాత అంచు కూడా ఐస్తో తయారై ఉండటం వల్ల అది బ్రేక్ అయిపోయి ఆ నీటి ప్రవాహం ఏదైతే ఉందో హిమాలయ పర్వతాల నుంచి కిందికి రావడం జరుగుతుంది అనమాట. సో దీన్నే గ్లాఫ్ అంటారు, అంటే గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్. ఇవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం మనం. దీనికి ముఖ్యంగా ఈ ఎన్వైరన్మెంటల్ డిస్టర్బెన్స్, గ్లోబల్ వార్మింగ్ అని చెప్తారు. సో దీనివల్ల ఇప్పుడు హిమాలయ పర్వతాలకి ఆనుకొని ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా ముప్పే అనమాట. అంటే మనకి వెస్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఈస్ట్లో అరుణాచల్ వరకు కూడా ఎంటైర్ హిమాలయన్ బెల్ట్లో మనకి ఈ ముప్పు అయితే ఉంది. ఎందుకంటే కొన్ని వేలాది గ్లేషియల్ లేక్స్ ఉన్నాయి హిమాలయ పర్వతాల్లో. సో ఇది కాకుండా కూడా ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు విన్నాము, అదేంటంటే క్లౌడ్ బర్స్ట్ అంటారు. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా క్లౌడ్స్ అనేవి క్లౌడ్స్లో ఉన్న నీటి వల్ల మనకి వర్షం జరుగుతుంది, అయితే అందరికి తెలిసిన విషయమే. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సముద్రాల్లోంచి నీరు ఏదైతే ఆవిరి రూపంలో మన ల్యాండ్ మీదకి వచ్చేస్తుందో అది ఈ పర్వతాలను ఆనుకొని ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారి అకస్మాత్తుగా పైకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ వేడి ఆవిరి సడన్ గా పైకి వెళ్ళడం వలన అక్కడ క్లౌడ్స్ కి టెంపరేచర్ సడన్ గా చేంజ్ అయితే అవి బర్స్ట్ అయిపోయి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఒక్కసారిగా నీటిని వదిలేయడం జరుగుతుంది. సో దీన్ని క్లౌడ్ బర్స్ట్ అంటాం. సో దిస్ ఈజ్ అనదర్ రీజన్. సో బేసిక్ గా ఇవి రీజన్స్. ఇది కాకుండా హ్యూమన్ మేడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఇప్పుడు మనం చూస్తున్నాము హిమాలయాస్ లో. ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల నేపాల్ కి శాపంలా పరిగణించింది ఎందుకండి నేపాల్ దేశానికి? అంటే ఇప్పుడు నేపాల్ ఈజ్ కాల్డ్ హిమాలయన్ కింగ్డమ్. ఇప్పుడు మనకేంటంటే కొన్ని సిటీస్ మాత్రమే హిమాలయాలు ఆనుకొని ఉన్నాయి మనం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. బట్ హిమాలయ ఎంటైర్ నేపాల్ ఈజ్ విత్ ఇన్ హిమాలయాస్. రైట్, ఓకే. సో మీకు ఈ ల్యాండ్ స్లైడ్లు, ఫ్లడ్స్, ఎర్త్ క్వేక్స్ ఇవన్నీ కూడా కాన్స్టెంట్ గా మనకి నేపాల్ కి అవి వస్తూనే ఉంటాయి. దానికి తోడు ఈ టూరిజం వల్ల కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. రైట్, కుమార్ గారు, నేపాల్ కి తరచూ వస్తున్న జల విలయాలతో పొరుగునే ఉన్న మన దేశానికి ఎంతవరకు ముప్పు ఉంది? ఇందాక మీరు చెప్తున్నట్టు ముఖ్యంగా ఈ హైలీ ఎకో సెన్సిటివ్ జోన్ ఆ ప్రాంతాలకి ఎటువంటి ముప్పు ఉంది? ముఖ్యంగా అండి నేపాల్ ఏమో కంప్లీట్ హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలివేటెడ్ కారిడార్లో ఉంది. అది అంటే ఉపరితలం అంతా కూడా చాలా వాలు ప్రాంతం అది. కాకపోతే అక్కడ జరిగినటువంటి విధ్వంసం అక్కడికే పరిమితం కాదు. అది ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో మనకు ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్ కానీ, అలాగే ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇవన్నీ ఇంక్లూడింగ్ సిక్కిం కూడానండి. ఇవేం జరుగుతాయంటే ఇక్కడ సాయిల్ మనకి గతంలో కూడా ల్యాండ్ స్లైడ్స్ కానీ, ఉత్తరాఖండ్లో వరదలు మనం చూసాం. ఉత్తరాఖండ్లో వచ్చినప్పుడు అక్కడ ఉన్న నదులన్నీ కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో హైడల్ ప్రాజెక్ట్స్ ఏవైతే మినీ హైడల్ ప్రాజెక్ట్స్ కట్టారో ఆ స్లోప్లో పైన ఉన్నటువంటి హైడల్ ప్రాజెక్ట్ ఒకటి బ్రేక్ అయితే అది కింద ఉన్న వాటి మీద విరుచుకు పడిపోయి ఆ బండరాలతో మొత్తం ధ్వంసం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ ముప్పు ఏంటంటే నేపాల్ వరకు పరిమితమైనటువంటిది కాకుండా మన ఎంటైర్ ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్ కానీ, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు ఇవి తీసుకుంటే ఇక్కడ హిమాలయన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి హ్యూమన్ యాక్టివిటీ అంటే మనం చేసే కాంక్రీట్ కట్టడాలు, రోడ్స్, బిల్డింగ్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో జరుగుతున్నటువంటి విధ్వంసం అండి. ముఖ్యంగా ఏంటంటే దేవదారు వృక్షాలు, అంటే మనం పైన్ ట్రీ అంటాం అది ఇంగ్లీష్లో. ఈ దేవదారు వృక్షాలని కలప కోసం విపరీతంగా నరికేశారు. ఈ దేవదారు వృక్షాలను ఎప్పుడైతే కొట్టేశారో అసలే హిమాలయన్ సాయిల్ చాలా లూజ్ సాయిల్ ఇది. ఈ రాకీ సాయిల్ అంటే వాటర్ లాగింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ రెయిన్ పడినప్పుడు ఇవి బురదతో కలిగినటువంటి ఒక్కసారిగా ఆ పై బురద నీళ్లు కలిపి
ఇది ఒక రకమైనటువంటి క్లేతో కూడి వచ్చింది కాబట్టి దానిలో ఇరుక్కుపోయినటువంటి మనుషులు త్వరగా ఊపిరాడక చనిపోతారు. కాబట్టి ఇంత భయంకరమైన ప్రాణ హననం జరగటానికి నేపాల్ వరదల్లో కానీ గతంలో ఉత్తరాఖండ్లో కానీ ఇవన్నీ కూడా మన దేశానికి కూడా ముప్పు ఉందండి. ఎట్లా అంటే ఈ గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ అనేది జరుగుతున్నప్పుడు చాలా కొన్ని వేల లేక్స్ ఉన్నాయి ఇప్పుడు హిమాలయ ప్రాంతంలో మన ఇండియాను ఆనుకుని. అంటే గంగా, బ్రహ్మపుత్ర, యమున ఈ నదులన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. ఈ గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ జరిగినప్పుడు ఏమవుతాయి అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ ఖచ్చితంగా రావడానికి మన ప్రాంతానికి కూడా ముప్పు ఉందండి. కాబట్టి మనం వీటిని జాగ్రత్తగా తీసుకోకపోతే కనుక భవిష్యత్తులో హిమాలయ ప్రాంతం 2 రకాల బాధలండి. ఒకటి వాతావరణ పరంగా విధ్వంసం, రెండోది ఇది టెక్టానిక్ ప్లేట్ పరంగా కూడా భూకంపాలకు కూడా చాలా నిలయమైనటువంటి ప్రాంతం. ఓకే, రైట్. పూర్ణచంద్రరావు గారు, హిమాలయ పర్వత ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న రోడ్ల నిర్మాణం, మైనింగ్ వంటి అభివృద్ధి పనులు ఈ విపత్తు తీవ్రత పెరగడానికి ఎంతవరకు కారణం? సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. పూర్ణచంద్రరావు గారు మ్యూట్లో ఉన్నట్టుంది. ఎస్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పేరుతో జరుగుతున్నటువంటి రోడ్ వైడనింగ్ కానివ్వండి, లేదా కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, వీటన్నిటి వల్ల కూడా ఖచ్చితంగా ఈ విపత్తులు పెరుగుతున్నాయి. అందులో సందేహం ఏం లేదు. అంటే మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయకూడదని కాదు, కానీ ఆ బ్యాలెన్స్ మనం కోల్పోతున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఉత్తరాఖండ్ ప్రాంతం చూడండి. ఇప్పుడు డెహ్రాడూన్ నుంచి మనం ఈ రిషికేష్, తర్వాత కేదార్నాథ్, ఈ బద్రీనాథ్, ఈ రూట్స్లో కనుక మనం ట్రావెల్ చేసినట్లయితే మనం చూస్తాం ఏంటంటే అక్కడ రోడ్ వైడనింగ్ పేరుతో పక్కనే ఉన్న కొండని చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ చెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొండ ఇలా యాంగిల్లో ఉండాల్సింది స్టీప్గా అయిపోయి అది ల్యాండ్ స్లైడ్కి చాలా ఈజీగా అది గురి అవుతుంది అనమాట. దీనివల్ల రోడ్ బ్లాకింగ్ అవ్వడం, అలాగే ఇప్పుడు డీఫారెస్టేషన్ అంటే ఇప్పుడు చెట్లు నరికేయడం. ఈ చెట్లు నరికేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సాయిల్లో నీటిని పట్టుకునే కెపాసిటీ పోతుంది. సో వాటర్ ఈజీగా ఫ్లో అయిపోతుంది. అలాగే మీ కాంక్రిటైజేషన్, ఇప్పుడు సిమెంటింగ్ చేసిన చోట్ల కూడా మీకు నీరు చాలా ఈజీగా ప్రవహిస్తుంది. దానివల్ల కూడా ఫ్లడ్ ఎఫెక్ట్ ఇంకా డబుల్ అయిపోతుంది అనమాట. సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అసలు ఇప్పుడు కంట్రోల్ లేకుండా విపరీతంగా పెరిగిపోవడం వలన టూరిజం ఒకటి, మీకు పాపులేషన్ పెరిగింది, పబ్లిక్ విజిటర్స్ ఉంటారు, టూరిస్ట్స్ కూడా సంఖ్య పెరిగిపోయింది. హోటల్స్ కన్స్ట్రక్షన్స్ ఇష్టం వచ్చినట్లు రోడ్లని వైడ్ చేయడం అండ్ స్లోప్స్ మీద కన్స్ట్రక్షన్, దట్ ఇస్ అనదర్ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు అక్కడ జాగా తక్కువ ఉందని చెప్పేసి స్లోప్స్ పైననే ఇళ్ళు కట్టడం జరుగుతుంది. సో ఇందాక సార్ అన్నట్లుగా ఇప్పుడు ఇక్కడ ఇది అర్త్క్వేక్ ప్రోన్ ఏరియా, అర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్ విపరీతంగా వస్తుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇళ్ళు కొంచెం గ్రౌండ్ షేకింగ్ అయినా కూడా మనకి ఈజీగా కొలాప్స్ అయిపోయి మీకు చాలా పెద్ద హెజార్డ్, చాలా పెద్ద ట్రాజెడీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు గతంలో కూడా వినే ఉంటారు, జోషిమఠ్లో ఈ భూమి ఏదైతే ఉందో ల్యాండ్ స్టార్టెడ్ సింకింగ్ బికాస్ బేసిక్ గా అక్కడ అంతా లూజ్ సాయిల్. ఇప్పుడు అక్కడ సాయిల్ అంతా కూడా పూర్వం వచ్చిన ల్యాండ్ స్లైడ్ డెబ్రీస్ మీద కన్స్ట్రక్షన్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్డ్ బేస్మెంట్ కాదు అక్కడ, హార్డ్ రాక్ లేదు. శ్రీకుమార్ గారు, నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి అంటూ రిసార్ట్లు, హోటళ్లు నిర్మిస్తున్నారు. నదుల సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్నారు. వాటి ప్రభావం, అట్లాగే గ్లోబల్ వార్మింగ్, ఈ ప్రభావం కూడా ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ముఖ్యంగా ఏంటంటే మనం 3 అంశాలండి ఇక్కడ. నేపాల్ అనేది పూర్తిగా పర్యాటకం మీద, అభివృద్ధి మీద, యాత్రికుల యొక్క దీని మీద మాత్రమే ఆధారపడి ఎకానమీ చాలా వరకు అది రన్ అవుతుంది. ఇప్పుడు ఆ బోట్కాశీ రివర్లో ఏం జరిగిందంటే ఆ నదీ పరివాహక ప్రాంతం వెంబడి అంతా కూడా హోటల్స్, రిసార్ట్స్ కట్టారు. ఆ టాప్ సాయిల్ లూజ్గా ఉన్న దాని మీదే కాంక్రీట్ కట్టడాలు కట్టారు. ఇవన్నీ అంటే మనం రెసిలియంట్ అంటామండి. ఇప్పుడు యుఎన్ ఏం చెప్తుందంటే, ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి 17 గోల్స్ ఇచ్చింది. అంటే మన ఏ నిర్మాణాలైనా సరే, పెద్ద పెద్ద నగరాలు నిర్మించినప్పుడైనా సరే, మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సర్వే ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఒక న్యూయార్క్ నగరం అంత నగరీకరణ ప్రతి ఇయర్ జరుగుతుందండి. అంటే కాంక్రీట్ కట్టడాలు. ఈ కట్టడాలు ఎక్కడ జరుగుతున్నాయి? ప్లెయిన్ రీజియన్స్లో జరిగితే పెద్దగా ఇబ్బంది లేదు. ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో ఈ జనాల్లో పర్యాటక టూరిజం పెరిగిపోయిన తర్వాత హాలిడే టూరిజం ఎక్కువగా హిల్ ఏరియాస్ని ప్రిఫర్ చేస్తున్నారు. పబ్లిక్ వెళ్ళటానికి వెళ్ళొచ్చు, డెవలప్మెంట్ వెళ్ళొచ్చు, కానీ అక్కడ నిర్మాణాలు రెసిలియంట్గా, అంటే
విపత్తుని తట్టుకునే విధంగా కడుతున్నారా లేదా ఈ పర్యవేక్షణ కరువైంది. అంటే విపత్తునికి నిర్వహణ, విపత్తుకు స్పందించే యంత్రాంగం, అలాగే విపత్తును తట్టుకునేటువంటి నిర్మాణాలు ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అంటే జరగట్లేదు. సో కాబట్టి ఏదైతే పర్యావరణంగా చాలా సున్నితమైనటువంటి ఎకో సెన్సిటివ్ జోన్ ఉందో హిమాలయాస్, దీని మీద గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందండి. ఎందుకంటే సెన్సిటివ్ రీజియన్స్ కాబట్టి సముద్ర తీర ప్రాంతాలు, హిమాలయాలు బాగా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకి జరిగినటువంటి ఎల్నినో ప్రభావం వల్ల మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ కానీ కర్ణాటక ఇవన్నీ కూడా వర్షానికి ఈ వర్షాభావ పరిస్థితులు ఎలా ఎదుర్కొంటున్నాయో, ఎందుకంటే సముద్ర తీరంలో ఉన్నాయి, నైరుతి ఋతుపవనాల మీద డిపెండ్ అయ్యాం. కాబట్టి అలాగే ఇప్పుడు మనం హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపాల్ కానీ, మన హిమాచల్ ప్రదేశ్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, ఉత్తరాఖండ్ కానీ ఈ నగరాలన్నీ దీని చుట్టూనే ఉన్నటువంటి పర్యాటకం ఇప్పుడు ఏమైందంటే టెంపుల్ టూరిజం పేరుతో టెంపుల్ యాత్రలు, అంటే భక్తి వద్దని కాదు, టూరిజం చేయొద్దని కాదు, కానీ విచ్చలవిడిగా జనాలు ఈ ప్రాంతాలకు వెళ్ళటానికి ఇష్టపడి అక్కడ తిరగటం, దాళ్ళ కోసం యాత్రికుల కోసం బస చేయడానికి అవసరమైనటువంటి హోటళ్ళు, రిసార్ట్స్లు కట్టడం, ఇవన్నీ కూడా పర్యావరణ సంబంధించినటువంటి గైడ్ లైన్స్కి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతున్నాయి. దీని నియంత్రణ వ్యవస్థ లేదు. కాబట్టి దీన్ని కరెక్ట్గా మనం చేయగలిగితే పర్యావరణాన్ని సస్టైనబుల్గా, అంటే సుస్థిర అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సుస్థిర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి పాలనా యంత్రాంగం కానీ, ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో ఇది ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చండి. పూర్ణచంద్రరావు గారు, హిమాలయ ప్రాంతాలన్నింటినీ అత్యంత ప్రమాదకరమైన సిస్మిక్ జోన్ 6లోకి చేర్చడానికి కారణాలు ఏంటండి? భౌగోళికపరమైన అంశాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయి? సో బేసికలీ హిమాలయాస్ అనేది ఇట్స్ ఏ ప్లేట్ బౌండరీ అనమాట. అంటే ఇండియా ప్లేట్ అండ్ యురేషియా ప్లేట్ ఢీకొన్న అటువంటి స్థలం అనమాట. అంటే సుమారు ఒక 5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ హిమాలయ పర్వతాలు అనేవి లేవు. ఈ ఇండియా అండ్ యురేషియా ఖండాలు ఢీకొనడం వలన ఆ రాపిడి వల్ల మనకి హిమాలయాలు ఫామ్ అయింది. సో ఈ ప్రాంతం ఇప్పటికీ కూడా ఇండియన్ ప్లేట్ అనేది ఒక 4-5 సెంటీమీటర్లు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయన్నమాట. దీనివల్ల ఈ రాపిడి ఎక్కువ అయ్యి అక్కడ భూకంపాలు వస్తాయి. గతంలో 8 మ్యాగ్నిట్యూడ్ మనకు కనీసం 4 ఎర్త్క్వేక్స్ మనం గతంలో కూడా చూసాం. సో ఇందువల్ల దీని ఇప్పుడు జోనేషన్ మ్యాప్ ఆఫ్ ఇండియా అని ఉంది, సైస్మిక్ జోనేషన్ మ్యాప్ మేడ్ బై ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో ఇంతకుముందు జోన్ 5లో ఉండేది హిమాలయ, అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హజార్డ్ అని అర్థం. దాన్ని 6కి అప్గ్రేడ్ చేయాల్సి వచ్చింది ఈ కారణాల వల్ల. ఎందుకంటే లార్జెస్ట్ ఎర్త్క్వేక్స్ ఇన్ ద వరల్డ్ మీకు కొన్ని హిమాలయస్లో వస్తాయి. అయితే దాని తర్వాత మళ్ళీ 5కి మార్చడం జరిగింది. అది దట్స్ అ సెపరేట్ టాపిక్. సో బేసిక్గా టెక్టానిక్ యాక్టివిటీ, సైస్మిక్ అండ్ టెక్టానిక్ ఎర్త్క్వేక్ యాక్టివిటీ వల్ల ఈ హైయెస్ట్ హజార్డ్ లెవెల్ కింద మనం గుర్తిస్తాం అనమాట హిమాలయ ప్రాంతం మొత్తం కూడా. సో ఇక్కడ ఎర్త్క్వేక్సే కాదు, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్, అన్ని రకాల హజార్డ్స్ మీకు హైయెస్ట్ లెవెల్లో చూడడానికి కనిపిస్తుంది. ఓకే కుమార్ గారు, అభివృద్ధిని, పర్యావరణ సమతుల్యతను ఎట్లా బ్యాలెన్స్ చేయాలంటారు? ఈ ఉత్పాతం నుంచి భారతీయులు ముఖ్యంగా ఏ పాఠాలు నేర్చుకోవాలి? ముఖ్యంగా భారతదేశంలో అండి పట్టణీకరణ, అంటే మన పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఏదైతే మనకు వరంగా భావిస్తున్నామో జనాభా, అదే ఒక రకంగా శాపం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువుల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అలాగే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషను, టూరిజం, ఈ అన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే భారతదేశంలో ముఖ్యంగా విచక్షణారహితంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మనం ఎల్నినో వచ్చినప్పుడు చర్చ పెట్టినా, లేదా గ్రీనరీ మీద 30% గ్రీన్ కవర్ ఉండాలని చర్చ పెట్టినా, ఇదన్నీ మా విషయం కాదు, ఇది ఎవరో చూసుకుంటారు. అలాగే నదీ పరివాహక ప్రాంతాలను ఇప్పుడు వాగులు, వంకలు ఆక్రమణలు చేయటం, నది దాన్ని న్యాచురల్ టెరైన్ అంటారండి. సహజ పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో దాని ప్రవాహ దిశని మనిషి ఇంటెన్షనల్గా ఏం చేస్తున్నాడంటే, కొన్ని కారణాల దృష్ట్యా మనం వాటి మీద డ్యామ్స్ కట్టడమో, ప్రాజెక్ట్స్ కట్టడమో, మనం వాటి యొక్క దిశని మార్చేస్తూ ఉన్నాం. ఈ మార్చినప్పుడు చాలా తీవ్రమైనటువంటి ప్రభావం గుర్తవుతుంది. అంటే ల్యాండ్ టెరైన్స్ అంతా రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. అలాగే మనం కట్టే బిల్డింగ్స్ కానీ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు కెనడాలో తీసుకున్నాం అనుకోండి, మీరు నార్వే, స్వీడన్ కానీ అట్లా నెదర్లాండ్స్ లాంటి తీసుకుంటే న్యాచురల్ టెరైన్ని, అంటే ల్యాండ్ మార్క్స్ని విధ్వంసం చేసేటువంటి ఏ చర్య వాళ్ళు అలౌ చేయరు. అలాగే వాటర్ బాడీస్ ఉన్నాయి అనుకోండి, ఫ్రెష్ వాటర్ బాడీస్ ఉంటే వాటికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం కలగనివ్వరు. వాటిని చూసి మనం నేర్చుకోవాలి. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక చెరువు ఉందనుకోండి, దాన్ని కాపాడాల్సిన అవసరం మనకు లేదనుకుంటున్నాం. కాబట్టి ప్రజలు
తక్షణం గుర్తించాల్సింది ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ కొండలు అనేవి మనకి వాతావరణాన్ని అనుకూలంగా ఉంచడానికి ఉపయోగపడతాయి, విధ్వంసానికి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఓరోగ్రఫిక్ ఎఫెక్ట్లో ఈ తేమ వచ్చినప్పుడు ఒక్కసారిగా మేఘాలు పైకి లేచినప్పుడు దాన్ని ఏమంటే ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కాజెస్ కూలింగ్ అంటారు. అంటే ఒక్కసారిగా వ్యాకోచం చల్లబరుస్తుంది, చల్లబరిచినటువంటి గాలి నీరుగా మారిపోద్ది. ఆ నీటిని మేఘాలు హోల్డ్ చేయలేక క్లౌడ్ బరస్ట్ చేస్తాయి. కాబట్టి మనం చేయాల్సింది సెన్సిటివ్గా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలని, ఇప్పుడు గతంలో చిప్కో ఆందోళన ఇవన్నీ కూడా అలాగే వచ్చినాయండి. మమ్మల్ని చంపడానికి మొక్కలు నరకండి అన్నారు. ఎందుకనంటే వాటి వల్ల జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఏం చేయాలంటే ప్రజలు భాగస్వాములు అవ్వాలి, ప్రజలు తెలుసుకోవాలి ఇన్ని విధ్వంసాలు ఎందుకు జరుగుతున్నాయి, మన పాత్ర ఏముంది. అలాగే ప్రభుత్వాలు కన్స్ట్రక్షన్స్ పర్మిషన్ ఇచ్చేప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా, అంటే ఇది మన పాత్ర కాదులే అని అంటే ఏదో కక్కుర్తిపడి లంచాల కోసమో దీనికోసమో చేయకుండా బాధ్యత గల పౌరుడుగా, అంటే ఇట్స్ ఎ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అండి. మనకి రైట్స్ ఎలా ఉన్నాయో మనం దానికి కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. అందుకని మనం బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చాలి. పౌరులు కూడా, ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఉండాలి. అంటే ఇవి మనం బాధ్యతగా లేకపోతే మాత్రం భారతదేశం చాలా పెద్ద గుణపాఠాన్ని లేదా పెద్ద విధ్వంసాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రిడిక్షన్స్ ఏం చెప్తున్నాయంటే 2050 నాటికి భారతదేశంలో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయండి. ఓకే శ్రీకుమార్ గారు, రైట్. పూర్ణచంద్రరావు గారు, శాటిలైట్ల ద్వారా హిమనీ నదాల కదలికలను నిత్యం గమనించే అవకాశం ఉంది. మరి ఈ ముప్పుని ఎందుకు మనం ముందే గుర్తించలేకపోతున్నాం? టెక్నాలజీ పరంగా మనకున్న పరిమితులు లేకపోతే సవాళ్ళు ఏంటండి? యాక్చువల్లీ శాటిలైట్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ముఖ్యంగా ఈ విపత్తులు ఏవైతే మనం చర్చిస్తున్నామో జియో హెజార్డ్స్ అంటాం వీటిని. సో జియో హెజార్డ్స్ మానిటర్ చేయడానికి శాటిలైట్స్ చాలా ఉపయోగపడతాయి, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే శాటిలైట్ నుంచి మనకి కంటిన్యూస్గా డేటా రాకపోవచ్చు. ఎందుకంటే శాటిలైట్ అనేది ఒక ప్రాంతం నుంచి పాస్ అవుతుంది అనమాట. అంటే ఒక శాటిలైట్ పాస్ అయిన తర్వాత కొంత టైం వరకు మనకి నెక్స్ట్ ఇంకో శాటిలైట్ రాదనమాట. సో ఈ మధ్యలో ఏదైనా జరిగినట్లయితే కనుక మనం దాన్ని రికార్డ్ చేయలేము. సో మనకి రియల్ టైంలో అబ్జర్వేషన్స్ మనకి వచ్చే అవకాశం శాటిలైట్ ద్వారా ఉండదు, అంటే ఇటువంటి పరిస్థితుల్లో. సో దీనికి ఏంటంటే మనం వీ షుడ్ డెవలప్ రియల్ టైం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. అంటే ఏంటంటే ఏదైనా ముప్పు జరిగిన వెంటనే తక్షణం మనకి ఆ సమాచారం ఈ నెట్వర్క్స్ ద్వారా మనకి చేరాలి. దాన్ని చూసి మనం ఏదైనా వార్నింగ్ కానీ అలర్ట్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. సో దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతోంది ప్రస్తుతం. ఒక పద్ధతి ఏంటంటే ఇప్పుడు చాలా మంది రివర్స్లో ఈ రివర్ వాటర్ లెవెల్ మానిటరింగ్ సిస్టమ్స్ పెడతారనమాట. అంటే అదేం లేదు, ఇట్స్ ఎ సింపుల్ ఇన్స్ట్రుమెంట్. ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ లెవెల్ సడన్ గా పెరుగుతుంది కదా, ఆ పెరుగుదల మనకి ఆ పెరుగుదల ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది అనమాట. త్రూ శాటిలైట్ కమ్యూనికేషన్, ఈవెన్ మోడెమ్స్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద కూడా ఫ్లడ్ వస్తోంది అని అట్లీస్ట్ కొద్ది నిమిషాల ముందు మనకి తెలిసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది కాకుండా ఈ మధ్య కాలంలో టెక్నాలజీ లేటెస్ట్ డెవలప్మెంట్, ఎన్జిఆర్ఐ అనే సంస్థ ఉంది కదా హైదరాబాద్లో, నేను అందులో చీఫ్ సైంటిస్ట్గా పనిచేసేవాడిని. సో నేను ఉన్న టైంలో మేము స్టార్ట్ చేసామన్నమాట ఎన్వైరన్మెంటల్ సైస్మాలజీ అని. అంటే ఏంటంటే ఈ భూకంపాలని కొలిచే యంత్రాలు ఉంటాయి కదా, సైస్మోమీటర్స్, వీటి ద్వారా ఫ్లడ్స్ కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇవి స్టార్ట్ అయిన వెంటనే దాని రికార్డింగ్ మనకి హెడ్ క్వార్టర్స్కి వచ్చేస్తుంది అనమాట. సో ఈ సంకేతాలని చూసి ల్యాండ్ స్లైడ్ అయిందా, ఫ్లడ్ మొదలైందా, ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది డెవలప్మెంట్ లో ఉంది. యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్ గా మనం ప్రెడిక్ట్ చేసి ఇది ఇక్కడ ఫలానా చోట వరద ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని మనం అట్లీస్ట్ ఒక 10, 15, 20, 30 మినిట్స్ ముందు చెప్పే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ధన్యవాదాలండి ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు, అట్లాగే డాక్టర్ కె పూర్ణచంద్రరావు గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.